నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే శంషాబాద్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. మనం ఇప్పటివరకు చూస్తున్నాం ప్రతి క్రైమ్‌లో ఏంటంటే తండ్రి కొడుకుల్ని చంపేయడం, లేదా కొడుకులు తండ్రిని చంపేయడం. సో, ఇట్లాంటి ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోయాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే శంషాబాద్‌లో కూడా సేమ్ ఇట్లాంటి ఇన్సిడెంటే చోటు చేసుకుందనమాట. అయితే ఇక్కడ కన్న తండ్రి కొడుకుని చంపేయడం కూడా జరిగింది. అసలు ఎందుకు చంపాడు, ఏంటి అనేది మనం ఒకసారి వివరాల్లోకి గాని వెళ్తే, నిన్న సాయంత్రం అతను ఏ టైంకి చంపారో ఏంటో తెలీదు గానీ, అంటే గత కొన్ని రోజులుగా కూడా ఏంటంటే కొడుకు ఏంటంటారు తల్లిదండ్రులకి ఆసరాగా నిలబడాల్సిన కొడుకు ఏంటంటే మద్యానికి బానిసయ్యి, అలాగే ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ఆయనకి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. అండ్ గంజాయి కూడా తాగుతూ ఉంటాడు. అండ్ ఇదే కాకుండా మద్యం కూడా సేవిస్తూ ఉంటాడు. అయితే ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఏంటంటే తల్లిదండ్రుల్ని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఏంటంటే తల్లిదండ్రులను చూసుకోకుండా డబ్బుల కోసం తల్లిని కొడుతూ, అలాగే తండ్రిని కూడా కొడుతూ ఎప్పుడూ కూడా ఇంట్లోని గొడవలు చేస్తూ ఉండేవాడు అని అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఈ గొడవలు భరించలేక ఏంటంటే అసలు ఏం చేయాలో తెలియక అటు తల్లి కానీ లేకపోతే తండ్రి కానీ ఇద్దరు కూడా ఆయనకి పనికి వెళ్ళమని ఇట్లా సర్ది చెప్తూ ఉండేవారని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా అతనికి ఎవరైతే ఇప్పుడు చంపారో అతని పెన్షన్ మీద మాత్రమే ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా జీవిస్తూ ఉండేవారని కూడా ఇక్కడ తెలుస్తోంది. అయితే ఏది ఏమైనా సరే ఇంకా ఆ పిల్లాడు చేస్తున్న అక్రమాలు కావచ్చు, లేకపోతే రోజు తల్లిదండ్రులను వచ్చి కొట్టడం కావచ్చు, తాగిన మత్తులోని కొట్టడం కావచ్చు. సో, ఇటువంటివన్నీ కూడా ఇంకా చూడలేక ఇంకా ఏం చేయాలో తెలియక తండ్రి నిన్న మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రం అన్నది ఇంకా కరెక్ట్‌గా టైం అనేది ఎగ్జాక్ట్‌గా తెలీదు. సో, కత్తితోని అతని గొంతు కోసేయడం కూడా జరిగింది. ఇంట్లోని చంపేయడం జరిగింది. అయితే మొత్తం కూడా బ్లడ్ అంతా కూడా ఇంటి నుంచి బయటికి రావడం అండ్ అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసింది అనేది ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు. అండ్ వచ్చేసరికి ఏంటంటే ఆ అబ్బాయి కూడా చనిపోయి ఉన్నాడు. ఆన్ ద స్పాట్‌లోనే చనిపోయాడు. అండ్ ఆ బాడీని అంటే మొత్తం కూడా పోలీసులకి అలాగే అంబులెన్స్‌కి కూడా ఫిర్యాదు చేసిన తర్వాత అంబులెన్స్ వాళ్ళు వచ్చి హాస్పిటల్ వాళ్ళు వచ్చి బాడీని మొత్తం కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది. అండ్ ఆ వ్యక్తి కూడా అక్కడే అరుగు మీద కూర్చొని అసలు ఎందుకు చంపారు, ఏంటి అన్న విషయాలు కూడా క్లియర్‌గా మొత్తం పోలీసులకి అలాగే మీడియా పర్సన్స్‌కి కూడా చెప్పడం జరిగిందని అయితే ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను చూసుకోవాల్సిన కొడుకు ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అయితే మరికొందరు అంటున్నారు. అయినా కొడుకుని అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత బాగా చూసుకుంటాడన్న కొడుకుని ఈ విధంగా చంపినా కూడా ఏంటంటే ఆ తండ్రికి ఏమాత్రం కూడా భయం లేదు. కొడుకుని చంపేశాను అయ్యో అన్న జాలి కూడా లేదు. మొత్తం కూడా ఆ కొడుకు చేస్తున్న దుర్మార్గాల గురించి కూడా అక్కడే కూర్చొని అరుగు మీదే కూర్చొని ఏదైతే కత్తితో చంపారో ఆ కత్తిని కూడా పక్కన పెట్టుకొని మొత్తం కూడా చెప్పినట్టు కూడా ఇక్కడ స్థానిక ప్రజలైతే చెప్తున్నారు. మరి అసలు ఇదే కారణమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనంటే లేదండి, డెఫినెట్‌గా ఇదే కారణము. అసలు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పట్టించుకోరు. అండ్ తండ్రి కూడా ఏంటంటే పోలీసుల అదుపులో ఉన్నారు. అండ్ తల్లి కూడా ఏంటంటే వాళ్ళది కర్ణాటక దగ్గర ఉన్న ఊరులాగా చెప్తూ ఉన్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే ఇంకొకళ్ళ కొడుకు కూడా ఉన్నట్టు చెప్తూ ఉన్నారు. అండ్ వచ్చి ఆ తల్లిని కూడా తీసుకెళ్ళిపోయినట్టు చెప్తూ ఉన్నారు. మరి ఇతను కూడా అసలు చేసిన తప్పేంటి ఏంటనేది మొత్తం కూడా బయటికి చెప్పడం జరిగింది. మరి పోలీసులు అదుపులోనే ఉన్నారు. మరి పోలీసులు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. అయితే మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని నెలలుగా ప్రతి ఇన్సిడెంట్‌లోని అంటే ప్రతి ఇట్లాంటి క్రైమ్ ఇన్సిడెంట్స్‌లో ఏంటంటే ఎక్కువ శాతం మద్యానికి బానిస అవ్వడం, లేకపోతే గంజాయి గానీ ఇట్లాంటి ద్రవ పదార్థాలని స్వీకరించడం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా అయిపోయింది. అయితే ముఖ్యంగా జరుగుతున్న క్రైమ్ రేట్స్ అన్నిటికీ కూడా ఏంటంటే ఇవే ఇక్కడ మెయిన్ కారణాల్లాగా కనిపిస్తున్నాయన్నమాట. ఈ డ్రగ్స్ తీసుకోవడం లేకపోతే గంజాయి మత్తుల్లోని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌లో కూడా ఇదే నిర్ధారమైందనమాట. అయితే ఇప్పటివరకు చుట్టుపక్కల వాళ్ళు కానీ మాకు అందిన సమాచారం అయితే ఇది. అండ్ దగ్గరలో పిఎస్ కూడా ఉండింది. అండ్ పిఎస్ కూడా వెళ్ళి అక్కడ ఇతను ఇంకేమైనా నిజాలు చెప్పారా, కేవలం అతను పని చేయడం లేదు తాగి ఇంటికి వస్తున్న కారణంగానే చంపాడా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పిఎస్కి వెళ్ళి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. మనతో పాటు సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఆయన ఇప్పుడు ప్రెసెంట్ మీ అదుపులోనే ఉన్నారు కదా, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి విషయాలు బయటికి చెప్పారు? అతను దుల్లప్పరెడ్డి తన కొడుకుని ఎందుకు చంపారు అన్న విషయంలో కొడుకు మద్యానికి బానిసయ్యి తల్లిదండ్రులను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వేధిస్తుంటే ఆ వేధింపులు తట్టుకోలేని పరిస్థితుల్లో నిన్న కూడా గొడవ జరిగిన తర్వాత తండ్రి తప్పని పరిస్థితుల్లో నేను ఇలా చేశానని ఒప్పుకోవడం జరిగింది. దీనికి కారణము శివకుమార్ రెడ్డి తన పూర్తిగా మద్యానికి బానిసయ్యి తల్లిదండ్రులను ఆ తాగుడుకు డబ్బుల కోసం వేధిస్తుంటే నిన్న మార్నింగు జరిగిన గొడవలో శివకుమార్ రెడ్డి తన తల్లిని సరస్వతిని కొట్టడంతో అక్కడే ఉన్న ఈ దూలప్పరెడ్డి తట్టుకోలేక ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది. కాసేపు అయిన తర్వాత ఈ శివకుమార్ రెడ్డి నిద్రపోయేది చూసి అతను ఇంట్లో ఉన్న కత్తితోటే దూలప్పరెడ్డి కొడుకు మెడ మీద గొంతు దగ్గర నరికి చంపడం జరిగింది. అండ్ మీరు వెంటనే స్పాట్కి వెళ్ళిన తర్వాత సార్ అతను వెంటనే ఒప్పుకున్నారా, ఇలా నేను ఇదే టైంలో చంపాను ఇలా జరిగింది అని చెప్పి? ఎందుకంటే మనకు ఇప్పటికీ రిలీజ్ అయిన పిక్స్లో కూడా ఏంటంటే ఆయన చంపేసి ఆ కత్తితోని బయట కూర్చోవడం కూడా జరిగింది కదా. సో ఇది అంటే ఇంత దుర్మార్గాన్ని చూస్తామంటే ఆయన యొక్క మెంటల్ కండిషన్ ఎలా ఉంది ఏంటి, ఆయన నిజంగా ఇట్లాంటి ఇటువంటి ఇన్సిడెంట్ చేసే మనిషిగానే కనిపిస్తున్నారా మీరు మాట్లాడినంత వరకు?
మేము మాట్లాడిన దాన్ని బట్టి విచారణలు తేలింది బట్టి అతను ఏదో క్రూరంగా చేయాలని ఏం లేదు. నిన్న జరిగిన సంఘటనలో ఆ గొడవలో తట్టుకోలేని పరిస్థితుల్లో అతను ఆవేశంలో చేసినట్టుగా కనిపిస్తున్నది. అంతకుముందు ఏదో ప్లానింగ్ తోటి చేసినట్టుగా ఇదేం కనిపించట్లేదు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా అంటే మనం చూస్తూ ఉన్నాం సార్, ఆల్రెడీ ఆయన 70 క్రాస్ చేస్తున్నారు అండ్ ఆయన ఫిజికల్గా కూడా సరిగా లేనట్టు కూడా తెలుస్తోంది అండ్ పశ్చాత్తాపానికి కూడా గురవుతున్నట్టు తెలుస్తోంది. అండ్ ఈ ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను చేసిన దానికి ఏమైనా క్షమాభిక్ష పెట్టమని కానీ లేకపోతే పొరపాటున జరిగిందని కానీ ఇట్లాంటి మాటలు ఏమైనా చెప్పారా సార్? అతను కూడా బాధపడుతున్నాడు జరిగిన సంఘటన చూసి. నిన్న తప్పని పరిస్థితుల్లో తన భార్యను తన ముందే విపరీతంగా కొట్టడము, ఇంతకుముందు కూడా గతంలో కూడా గడిచిన 3-4 మంత్స్ నుంచి కూడా ఇంట్లో తరచుగా గొడవలు జరగడం, తల్లిని తండ్రిని కొడుతుంటే అది తట్టుకోలేకనే నేను చేసినట్టుగా చెప్పారు. కానీ తప్ప కొడుకు మీద శత్రుత్వం కానీ లేకపోతే అతని మీద ఎలాంటి కోపం కూడా లేదు. గతంలో ఒక 6 మంత్స్ బ్యాక్ కొడుకు 15 రోజులు కనపడకుండా పోతే కూడా అతను తన కొడుకు గురించి వెతకడానికి చాలా బాధపడి వెతికి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టి అతన్ని ట్రేస్ అవుట్ చేసి తీసుకొని పోవడం జరిగింది. అతని మీద ఎలాంటి వ్యక్తిగతంగా ఆయనకి ఏం లేదు, కానీ అతని ప్రవర్తన మీదనే అతను విసుగు చెందాడు తప్ప కొడుకు మీద ఎలాంటి శత్రుత్వం ఏం లేదు. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఇంతకు ముందు ఏమైనా ఇట్లా హింసిస్తున్నారని కానీ ఏమైనా కేసులు ఏమైనా పెట్టడం జరిగింది? లేదండి, ఇప్పటివరకు ఎలాంటి కేసులు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నమోదు చేయడం లేదు. 1-2 సార్లు అక్కడ మా పోలీసు వాళ్ళు కనిపిస్తే అతనికి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్పి అతను అడగడం జరిగింది. గత వారం రోజుల క్రితం కూడా కొడుక్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు అతని భార్య ఏం చెప్తున్నారు సార్? భర్త ఇట్లా చేశాడు, ఓ పక్కేమో కొడుకు చనిపోయాడు, ఆమె ఏ విధంగా మాట్లాడుతుంది అసలు? ఆమె ఒక రకంగా ఎటుగాని దీనమైన పరిస్థితుల్లో ఉంది. కన్న కొడుకు చనిపోయాడు, కట్టుకున్న భర్త జైలుకి వెళ్తున్నాడు. ఏమీ తోయని పరిస్థితుల్లో ఆమె కొంచెం బాధాకరమైన విషయంలో ఉన్నది. ఇప్పుడు తన కొడుకు అంత్యక్రియల కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఈయన ఆల్రెడీ ఒప్పుకున్నారు కాబట్టి, ఈయన కావాలని చేయలేదు కాబట్టి, అంటే ఏది జరిగినా సరే మర్డరే. కాకపోతే ఏంటంటే ఈయన ఏజ్కి కానీ దీనికి సంబంధించి కేసు అంటే ఏమైనా శిక్ష తగ్గించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఏంటి సార్? అది కోర్టు పరిధిలోని విషయం అండి అది మనకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇప్పటివరకు ఉన్న మనకైతే అందిన సమాచారం. అండ్ ఆయన ప్రజెంట్ ఏంటంటే పోలీసులు రిమాండ్లో పెట్టుకుని ఉన్నారు. అండ్ ఏదైనా సరే గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి ఎడిక్ట్ అయి ఉన్నాడు ఈయన. సో ఇదే టైంలోనే ఆల్రెడీ వీళ్ళకి ఏంటంటే 3 కొడుకులుగా ఇక్కడ తెలుస్తోంది. ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్. అండ్ ఈయనకి ఏంటంటే ఒక 10 years బ్యాక్ వరకు చాలా బాగుండేవారు. అండ్ ఫైనాన్షియల్గా కావచ్చు లేకపోతే జాబ్ పరంగా కావచ్చు చాలా బాగానే ఉండేవారు. అండ్ తర్వాత ఎప్పుడైతే ఆయన ఆటో ఫీల్డ్లోకి వచ్చారో అంటే ఆటో నడుపుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఇదే టైంలో ఆయన మద్యానికి కూడా ఎడిక్ట్ అవ్వడం జరిగింది. అది గత 2 సంవత్సరాల నుంచి ఏంటంటే ఇది తీవ్ర స్థాయికి చేరడం కూడా జరిగింది. ఈ మద్యానికి ఎడిక్ట్ అవ్వడం వల్లే రోజు డబ్బుల కోసం ఇంటికి వచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని కూడా హింస పెట్టడం జరుగుతుంది. అంటే తల్లిని కూడా కొట్టడం జరుగుతుంది. అండ్ ఈ ఇన్సిడెంట్ అంటే తండ్రి కొడుకుని చంపేసిన ఒక 1 hour బిఫోర్ కూడా తల్లిని చాలా దారుణంగా కొట్టినట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది. సో ఇది ఇంకా తట్టుకోలేక తండ్రి ఏంటంటే అతను మద్యం సేవించి పడుకున్న టైంలోని చంపేయడం కూడా జరిగిందని అయితే తెలుస్తోంది. అండ్ ప్రజెంట్ అతను ఏంటంటే ఇక్కడే రిమాండ్లో ఉన్నారు. అండ్ మరి కాసేపట్లోని కోర్టులో కూడా హాజరుపరుస్తారు. మరి దీనికి సంబంధించి ఎటువంటి శిక్ష పడుతుంది ఏంటి? ఆయన ఆల్రెడీ ఏంటంటే 70 క్రాస్ అయి ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి కూడా ఆయన చాలా పశ్చాత్తాపం పడుతూ ఉన్నారు. మనం ఎన్నో కేసెస్ చూస్తూ ఉన్నాం, కొంతమంది పగ పట్టుకొని చేసిన కేసెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే పాపం కొడుకు చేస్తున్న దారుణాలను ఏమంటారు సహించలేక అండ్ ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఆసరాగా నిలబడాల్సిన కొడుకు ఈరోజు ఈ విధంగా తయారయ్యాడని చెప్పి తండ్రికి ఏం చేయాలో తెలియక కోపంలో చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి ఇతనికి ఎటువంటి శిక్ష పడుతుంది ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.